హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మీకు 30x50 కొలతలతో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. బయట ఫ్రంట్ ఎలివేషన్ క్లియర్గా చూపించాను చూడండి. చాలా అందంగా మరియు క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది. ఇంటి బయట వచ్చేసి ఫ్రంట్ వైపు 20 అడుగుల రోడ్ అయితే అవైలబిలిటీ ఉంది ఈ ఇంటికి. అట్లనే ఈ హౌస్ ఉన్న ఏరియాలో ఒక 25 అడుగుల లోతులోనే మంచి స్వీట్ వాటర్ అయితే గ్రౌండ్ వాటర్ తగులుతాయి అన్నమాట. ఇది కార్ పార్కింగ్ ఏరియా నేను చూపిస్తున్నది. ఈ కార్ పార్కింగ్ ఏరియా అంతా మంచి డిజైనర్డ్ కార్ పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. హౌస్కి సౌత్ వైపు వచ్చేసి స్టెప్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నది హౌస్ మెజర్మెంట్స్ మనం సెంటుల్లో చూసుకుంటే కనుక 3.5 సెంట్స్ వరకు వస్తుంది. 3.5 సెంటుల్లో ఉంటుంది. అదే గజాల్లో అయితే 170 గజాలు వస్తుంది ఫ్రెండ్స్. 170 స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ట్యాప్ అయితే సెట్ చేయించడం జరిగిందనమాట. మీకు ఈ పార్కింగ్ ఏరియాలో ఇచ్చిన సీలింగ్ చూపిస్తున్నాం చూడండి. పైన జిప్సన్ షీట్స్తో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది. మెయిన్ డోర్ ఏదైతే ఉందో మీకు క్లోజ్లో చూపిస్తున్నాం చూడండి. ఇది టేక్తో చేయించిన డోరు. చాలా అందంగా ఈ మెయిన్ డోర్ అయితే చెక్కించడం జరిగిందనమాట. డిజైన్ అంతా చూపిస్తున్నాం చూడండి మీకు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అట్లనే నార్త్ వైపు వచ్చేసి ఇట్లా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి మనం ఈ హౌస్లో ఇచ్చిన లివింగ్ హాల్ ఏదైతే ఉందో లివింగ్ హాల్ చూద్దాం. ఇప్పుడు ఎల్ షేప్లో ఉంటుంది ఈ లివింగ్ హాల్. మంచి డిజైనర్డ్ మార్బుల్స్ అయితే ఈ హౌస్ మొత్తం యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ నేను చూపిస్తున్న ప్యాటర్నే మొత్తం యూజ్ చేశారనమాట. పైన హౌస్ మొత్తము జిప్సన్ షీట్స్తోనే సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది. ఈ హౌస్లో లివింగ్ హాల్లో ఇచ్చిన టీవీ యూనిట్ ఏదైతే ఉందో మీకు క్లోజ్లో చూపించడం చూడండి. చాలా అందంగా ఈ లివింగ్ హాల్లో టీవీ యూనిట్ అయితే డిజైన్ చేయించడం జరిగింది. అట్లనే డైనింగ్ ఏరియాలో కూడా సీలింగ్ చూపిస్తున్నాం చూడండి. మొత్తం జిప్సన్ షీట్స్తోనే సీలింగ్ అయితే ఫినిష్ చేయించారు. ఈ చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎవరైనా హౌస్ కొనాలి అనుకుంటున్న వారు నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు. కొత్తపేట, సంపత్ నగర్, టైలర్స్ కాలనీ, లక్ష్మీ శ్రీనివాస కాలనీ చుట్టుపక్కల ఏరియాల్లో ఎవరైనా హౌస్ కొనాలని అనుకుంటున్న వారు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడగలరు అనమాట. ఇది కిచెన్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నదంతాను. చాలా క్వాలిటీగా ఈ హౌస్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఫ్రెండ్స్. మెటీరియల్స్లో ఎక్కడ రాజీ పడకుండా ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారనమాట. అట్లానే ఇక్కడ నేను చూపిస్తున్నవి వచ్చేసి స్టీల్ బాస్కెట్స్. గ్యాస్ సిలిండర్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ అయితే ఒక 3 అయితే పెట్టుకోవడానికి ఈజీగా స్పేస్ అయితే ఉన్నది. ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ. అట్లానే కిచెన్లోనే ఓ పక్కన పూజ గది అయితే ఇవ్వడం జరిగింది. మీకు పూజ గది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పైన నేను ఏదైతే నెంబరు చూపిస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు. వాట్సాప్లో కానీ డైరెక్ట్గా కానీ ఇక్కడ నేను చూపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు అనమాట. అట్లానే ఈ హౌస్లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు మనం. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ. చాలా స్పేషియస్గా ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది. పైన సీలింగ్ చూపిస్తున్నాను చూడండి క్లోజ్లో. అట్లనే ఎదురు నేను చూపిస్తున్న కబోర్డ్స్. ఫస్ట్ ఇందులో మీకు బీరువా పెట్టుకునే ప్లేస్ ఏదైతే ఉందో ఈ మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఇక్కడ వచ్చేసి బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అట్లానే ఇందులో వచ్చేసి ఒక రెస్ట్ రూమ్ ఇవ్వడం జరిగింది, అటాచ్డ్ బాత్రూమ్. ఈ కబోర్డ్స్ లోపలే ఇటు పక్కన రెస్ట్ రూమ్ ఇవ్వడం జరిగిందనమాట. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. ఎక్కడ ఇరుకు అనేది లేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. నేను చూపిస్తుంది ఇన్సైడ్ వ్యూ. ఈ రెస్ట్ రూమ్ లోపలంతా చూపిస్తున్నాను చూడండి. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 70 lakhs చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. 70 లక్షలు ఈ హౌస్ ధర చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే మనకి మంచి అందుబాటు ధరలోనే ఈ హౌస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. రీజనబుల్ రేట్కే ఈ హౌస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ హౌస్లో ఇచ్చిన సెకండ్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి లోపల స్పేస్ అయితే పెద్దగా తేడా ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఒక 6 అడుగు తేడా ఉంటుందంతే. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ. పైన సీలింగ్ చూపిస్తాను చూడండి డిజైన్ని. చాలా అందంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది.
అట్లనే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. అన్ని సౌకర్యాలకు ఈ హౌస్ అయితే చాలా అందుబాటులో ఉంటుందన్నమాట. ఒకసారి మీకు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ ఏదైతే ఉందో ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ. 99% వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. రెడీ టు మూవ్ అన్నట్లు. పెండింగ్స్ కూడా పెద్దగా ఏమి లేవు ఈ హౌస్కి చేయించాల్సినవి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. దోమలు అవి రాకుండా మొత్తం విండోస్కి అవి మెష్ డోర్స్ అయితే ఫిట్ చేయించడం జరిగింది. అల్యూమినియం స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారు విండోస్కి. ఇది నార్త్ వైపు ఎంట్రీ, నేను చూపిస్తున్న డోరు. ఇటు పక్కన వచ్చేసి ఒక మన కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. బయట సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు చుట్టుపక్కల అంతాను. ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది. పైనుంచి కింద వరకు సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. స్టార్టింగ్లో ఒక గేట్ లాగా ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ABJ Construction Vlogs. థ్యాంక్ యూ.